హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే గోదావరికంలో ఫేమస్ లస్సీ పాయింట్ దగ్గర అయితే ఉన్నాయి, అశోక లస్సీ అనమాట. ఇక్కడ లస్సీలు దాదాపు 32 ఇయర్స్గా అయితే అమ్ముతున్నారు. సో నాన్ స్టాప్గా సమ్మర్ వచ్చిందంటే అసలు జనాలు సందే ఉంటారు, మీరే చూసుకోవచ్చు. సో చిక్కటి మజ్జిగని వాళ్ళు నీట్గా ఐస్ గడ్డలు వేసి మరి బాగా కలిపెట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ లస్సీ ఉంటుందన్నమాట. ఐస్ క్రీమ్ మీద మలై వేస్తారు ఆ లస్సీలో. సో మొత్తం మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం. నేను కూడా టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. హాయ్ నా, మీ పేరునా? అశోక్ కుమార్. ఓకేనా, ఈ లస్సీ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారనా? అశోక్ లస్సీ సెంటర్ స్టార్ట్ చేసి 32 ఇయర్స్ అవుతాయి. 32 ఇయర్స్ అవుతుంది. సో మెయిన్ అంటే మన దగ్గర చాలా మంది క్రౌడ్ ఆకర్షణ చూపిస్తూ ఉంటారు. ఏంటంటే ఏంటి అంత స్పెషల్ ఏంటి అని? ఆకర్షణ చూపించడానికి మంచి స్పెషల్ గా చేద్దాం, స్పెషల్ గా చేస్తాం కాబట్టి మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి అందరు మన దగ్గరికి వస్తారు. ఆ లస్సీకి వాడే పెరుగు అంతా మీరు ఓన్ గానే ప్రిపేర్ చేసుకుంటారా? పాలు తీసుకుంటాం, పాలు తీసుకొని వేడి చేసి తోడేస్తాం. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉందా? ఎన్ని ఇయర్స్ ఉంది? 32 ఇయర్స్ అవుతాయి. 32 ఇయర్స్ అవుతుంది స్టిల్ నో. ఓకే, హాలిడేస్ ఏమైనా ఉన్నాయా? డైలీ రన్ అవుతుంది. ఓకే, మార్నింగ్ 9 నుంచి రాత్రి 10 దాకా. ఓకే, మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి? లస్సీ, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్, ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, 4 ఐటమ్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ మూవింగ్ ఐటమ్ అంటే లస్సీ. ఐస్ క్రీమ్ లస్సీ ఎక్కువ. ఐస్ క్రీమ్, కలాకండ్, మలాయి మిక్స్. ఓకే, అశోక లస్సీ సెంటర్ కరెక్ట్ అడ్రస్ చెప్పండి. ఓల్డ్ అశోక్ థియేటర్, లక్ష్మీనగర్, గోదావరి కని. ఓకే, టైమింగ్ 9 నుంచి రాత్రి 10 వరకు. మార్నింగ్ 9 నుంచి రాత్రి 10 వరకు కంటిన్యూస్ గా. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, విన్నారు కదా ఓనర్ మాటల్లోనే. చిక్కటి పెరుగుని తీసుకొని బాగా ఐస్ గడ్డల్లో బాగా చిలుక్కుంటారు అనమాట కూలింగ్ ఎక్కడానికి. సో అలా చిలుక్కున్న పెరుగుని మనకు నీట్గా గ్లాసుల్లో నింపుకుంటారు. సో నింపుకున్న తర్వాత దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తారు. సో మెయిన్ ఐస్ క్రీమ్ వల్ల టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐస్ క్రీమ్ మీద మళ్ళీ మలై వేస్తారు అనమాట. సో ఆ 3 కాంబినేషన్లు బాగా కలుపుకొని తాగుతుంటే చాలా బాగుంటుంది. అందుకే అంత ఆకర్షణ చూపిస్తున్నారు ఇక్కడ జనాలు. సో నాకు చాలా మంది కూడా సజెస్ట్ చేశారు. మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు, ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. హాయ్ నా, మీ పేరునా? నా పేరు రామచంద్ర. ఓకే, జెన్యున్ గా మీరు ఈ లస్సీ పాయింట్లో ఎన్ని రోజులుగా తింటున్నారు? టేస్ట్ ఎట్లుందో చెప్పండి. గత 20-25 సంవత్సరాలు ఉంది. ప్రతి సమ్మర్ కి ఇక్కడే మేము వచ్చి లస్సీ తాగుతాం. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే ఇలాంటి టేస్ట్ ఇక్కడ లోకల్లో ఎక్కడ కానీ ఇలాంటి టేస్ట్ మాకు దొరకదు. అందువల్ల ఇక్కడికే వచ్చి తాగుతాం మేము ప్రతి సమ్మర్ కి. సో సమ్మర్ లో ప్రతి సమ్మర్ కి ఇక్కడికే వస్తారు. బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ బాగుంటుందని ఫీల్ అవుతారు. టోటల్ గా తెలంగాణలో మేము ఇంతవరకు తాగిన లస్సీలల్లా ఇక్కడే బాగుంటుంది. ఓకే, గోదావరి కానీ నాట్ ఓన్లీ గోదావరి కానీ ఓన్లీ ఓవరాల్ తెలంగాణకే. సో ఆ విధంగా ఉంటుంది, అలా ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? రెగ్యులర్ గా వస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, విన్నారు కదా కస్టమర్ మాటల్లో కూడా. సో చాలా షాపులతో కంపేర్ చేస్తే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. సో మెయిన్ వీళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్ విత్ మలై వేస్తారు. తెలంగాణలోనే నాకు చాలా బాగుంటుందని చెప్పారు కస్టమర్స్ కూడా. సో నేను మెయిన్ ఏంటంటే వీళ్ళు ఓన్గా తీసుకున్న పెరిగే దీనికి కారణము. సో అందులో పంచదార వేసుకొని ఐస్ గడ్డలో కాసేపు చిలుకున్న తర్వాత గ్లాసుల నిండాకి ఈ విధంగా నింపుకొని సో వాళ్ళు ఐస్ క్రీమ్ వేసి దాని మీద మలై కోటింగ్ వేయిస్తారు. సో ఆ 3 మిక్స్ చేసుకొని తాగితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను కూడా ఫైనల్లీ టేస్ట్ చేసి నా అభిప్రాయం మీతో చెప్తాను. సో ఒక్క గ్లాస్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, అశోక లస్సీ గోదావరి కని లక్ష్మీనగర్ ఏరియాలో అయితే ఉంటుంది. నేనైతే ఐస్ క్రీమ్ లస్సీ తీసుకున్నాను. సో లస్సీలో ఐస్ క్రీమ్ వేసి మలై వేస్తారనమాట. సో మలై ఐస్ క్రీమ్ మొత్తం మిక్స్ చేసుకొని లస్సీలో తింటా అంటే బాగుంది టేస్ట్ అయితే. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో లొకేషన్ వచ్చేసి మనకు గోదావరి కని లక్ష్మీ నగర్ ఏరియాలో అయితే ఉంటుంది.